హలో అండి అందరికీ. సజ్జలు జొన్నలు రాగులతో ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ లేకుండా ఒకటే పిండితో సాఫ్ట్ ఇడ్లీ, క్రిస్పీ పేపర్ దోశ, బన్ దోశ ఒకటే పిండితో 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీలోకి సూపర్గా ఉండే టమాటా ఉల్లిపాయ చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇడ్లీ చేస్తే దోశ కావాలి అంటారు, దోశ చేస్తే ఇడ్లీ కావాలి అంటారు కదా పిల్లలు, అలాగే పెద్దవాళ్ళు. వాళ్ళ కోసం పర్ఫెక్ట్ రెసిపీ ఇది. దోశలు ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయి. కాంబినేషన్ చట్నీ కూడా అదిరిపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. పేషెంట్స్ నుంచి పీసీఓఎస్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్స్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. బియ్యం అవసరం లేదు, ఇడ్లీ రవ్వ లేకుండా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ఒక్క పిండి ఉంటే మనం 3 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుండిద్ది, తప్పకుండా ట్రై చేయండి. ముందు నేను ఇక్కడ 2 కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. మీ దగ్గర జొన్న ఇడ్లీ రవ్వ లేకున్నా కూడా మనం ట్రై చేయొచ్చు. ఎలా చేసుకోవాలో వీడియో ఎండ్లో చెప్తాను, చూడండి. 2 కప్పుల జొన్న ఇడ్లీ రవ్వ తీసుకొని 2 గ్లాసుల వాటర్ వేసి శుభ్రం చేసుకొని, ఈ వాటర్ మొత్తం వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని, ఇలాగ వాటర్ వేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం జొన్న ఇడ్లీ రవ్వ వేసామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని 1-2 సార్లు శుభ్రం చేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మెంతులు 1 స్పూన్ ఒక బౌల్లో వాటర్ వేసుకొని మెంతులు కూడా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే జొన్న ఇడ్లీ రవ్వను 6 గంటల పాటు నానబెట్టాను. చూసాక వాటర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ అబ్సార్బ్ అయిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మినపగుళ్ళు వేసుకోవాలి. మినపగుళ్ళు వేసిన తర్వాత మినపగుళ్ళు నానబెట్టిన వాటర్ కూడా వేసేసి, అలాగే మెంతులు నానబెట్టిన వాటర్ కూడా వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగ మెంతుల నీళ్ళు వేయడం వలన మనకి బాగా ఫెర్మెంట్ అవుతుంది ఈ పిండి. ఇక్కడ మీరు చూసినట్టయితే జొన్న ఇడ్లీ రవ్వలో వాటర్ అనేవి ఎక్కువ లేవు, అందుకని నేను వాటర్తో సహా వేస్తున్నాను. మీకైతే జొన్న ఇడ్లీ రవ్వలో వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ వాటర్ లేకుండా స్క్వీజ్ చేసి వేయండి. ఇలాగ జొన్న ఇడ్లీ రవ్వ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు చేతితో బాగా కలపండి. చేతితో బాగా కలపడం వలన మనకి ఈజీగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక 10 గంటల పాటు పక్కన పెట్టండి. 10 గంటల తర్వాత చూసాక ఎంత బాగా ఫెర్మెంట్ అవుతుందో. ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా ఫెర్మెంట్ అవ్వడం కోసం బియ్యం డబ్బాలో అలాగా పెట్టండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకొని, అలాగే వాటర్ కొంచెం వేసుకుంటూ మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ కలుపుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా చూసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇడ్లీ బ్యాటర్ ప్లేట్స్కి అయితే ఆయిల్ అనేది అప్లై చేసేసాము. ఇలాగా ఇడ్లీ ప్లేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు నేను ఇడ్లీ స్టాండ్లో వాటర్ వేసాను కాబట్టి వాటర్ అనేది ఆల్మోస్ట్ బాయిల్ అవుతూ ఉన్నాయి నాకు ఇడ్లీ స్టాండ్లో. ఈ బాయిల్ అయిన తర్వాత ఈ ప్లేట్స్ పెట్టేసి పైన ఇలాగ ప్లేట్ పెట్టేసి ఒక 5-7 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి. 5-7 నిమిషాల దాకా బాయిల్ చేసుకున్న తర్వాత, అంటే కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు కూడా తింటారు, అంత సాఫ్ట్గా ఉంటాయి. అలాగే మనము పిండితో అయితే, అంటే ఇడ్లీ రవ్వతో ఎలా చేసుకుంటామో అలాగే వస్తాయి. ఒకవేళ మీ దగ్గర జొన్న ఇడ్లీ రవ్వ లేకపోతే జొన్నలను మిక్సీలో వేసుకోండి. జొన్నలను మిక్సీలో వేసుకొని కొంచెం ఇడ్లీ రవ్వలాగా కొంచెం రవ్వగా చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. జొన్నలని కడగకుండా మామూలు జొన్నలని మనం మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. నేనైతే జొన్నలని మిక్సీలో వేసి ఫిల్టర్ చేసుకున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ బన్ దోశ, క్రిస్పీ దోశ అయితే మనం మామూలు దోశలు చేసుకుంటాం కదా, అలాగే దోశలాగే చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్, అలాగే హెల్తీ రెసిపీ కూడాను.
చూడండి బంద్ దోశ అలాగే క్రిస్పీ దోశ సాఫ్ట్ ఇడ్లీ 3 ఒకే పిండితో వచ్చేసాయి మనకి. ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి, అలాగే క్రిస్పీ దోశ వచ్చింది, బంద్ దోశ కూడా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది లాంటి మల్లెపూ లాంటి మెత్తని ఇడ్లీలు, పేపర్ దోశ, క్రిస్పీ పేపర్ దోశ అలాగే సాఫ్ట్ బంద్ దోశ 3 కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనితో కాంబో రెసిపీగా ఆనియన్ టమోటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో 2 కప్పుల ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఇడ్లీ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. అలాగే 1 కప్పు అటుకులు వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం ఇడ్లీ బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు అలాగే 1 కప్పు అటుకులు వేసుకుంటున్నాను. మెంతులు 1 స్పూన్ వేసుకొని 1కి 2 సార్లు శుభ్రం చేసుకోండి. ముందుగానే అంటే నానబెట్టే ముందే 1కి 2 సార్లు శుభ్రం చేసుకొని మళ్ళీ మంచినీళ్ళు వేసుకొని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగాను కదా, కడిగిన తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 6 గంటల పాటు నానబెట్టుతున్నాను. 6 గంటలకి ఇవి బాగా నానిపోయాయి. నానిపోయిన వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నానబెట్టుకున్న నీళ్ళ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగ పిండి బాగా పేస్ట్గా చేసుకున్న తర్వాత చేతులతో ఇలాగ అట్లీస్ట్ ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం చేతితో బాగా కలపడం వలన మనకి పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలాగ 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 8 గంటలు లేకపోతే నైట్ మొత్తం ఫెర్మెంటేషన్కి వదిలేయండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. చూడండి పిండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఇలాగా ఫెర్మెంట్ అయిన పిండిని ఎక్కువ కలపొద్దు, జస్ట్ 1-2 సార్లు కలపండి. ఎక్కువ కలపకూడదు ఫెర్మెంట్ అయిన పిండిని. ఇలాగా 1-2 సార్లు బాగా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఫస్ట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చెప్తాను. మనకి ఇడ్లీ ఉడకడానికి అట్లీస్ట్ ఒక 8-10 నిమిషాలు పట్టిద్ది కదా. ఆ 10 నిమిషాలలో చట్నీ అలాగే మిగతావి చూపిస్తాను. ఫస్ట్ ఇలాగ ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ గీస్ చేసుకుంటున్నాను. ఆయిల్ గీస్ చేసేటప్పుడు నేను ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టాను. ఇలాగ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసి ఇలాగ వేసుకుంటున్నాను. వేసుకున్న ఈ ప్లేట్స్ని నేను ఇడ్లీ స్టాండ్లో పెట్టేస్తున్నాను. ఇలాగా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ స్టాండ్లో ప్లేట్స్ పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 8-10 నిమిషాల పాటు మనం ఇడ్లీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ 8-10 నిమిషాలలో పేపర్ దోశ అలాగే బంద్ దోశ చట్నీ ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా, అదే బ్యాటర్లో ఇంకొంచెం వాటర్ వేసుకోండి. అంటే దోశ పిండిలాగా ఇంకొంచెం వాటర్ వేసుకొని పెనం మరీ ఎక్కువ హీట్ అవ్వకుండా జస్ట్ కొంచెం వేడి అయిన పెనం మీద వేసేసి మీకు ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోండి. పెనం ఎక్కువ హీట్ అవ్వకపోతే మనకి ఇలాగ పేపర్ దోశ అనేది వస్తుంది. పెనం ఎక్కువ హీట్ అయితే మనకి పేపర్ దోశ అనేది రాదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు పేపర్ దోశ కావాలి అనుకుంటే. ఇలాగ పిండిని ఎంత కావాలనుకుంటే అంత బాగా స్ప్రెడ్ చేసేసి పిండి వేసిన 30-40 సెకండ్స్కి ఆయిల్ వేయండి. ఆయిల్ అంచులకి అలాగే మీడియం మధ్యలోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి పేపర్ దోశ అనేది రెడీ అవుతుంది. పేపర్ దోశ చూపించా కదా. ఇప్పుడు బంద్ దోశ. బంద్ దోశ అంటే పెనం బాగా హీట్ అయిన తర్వాత ఎక్కువ స్ప్రెడ్ చేయకండి. ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా ఇలాగ చిన్ని దోశలు వేసుకోండి. చిన్ని దోశలు వేసుకొని దోశలు వేసిన ఒక 45 సెకండ్స్కి ఆయిల్ అనేది ఇలాగ అంచులకి అలాగే మధ్యలో కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలి. ఇలాగా రెండో వైపు కూడా ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి సాఫ్ట్ బంద్ దోశ అయితే రెడీ అవుతుంది. పేపర్ దోశ సాఫ్ట్ బంద్ దోశ రెడీ అయిపోయింది కదా. ఆనియన్ అలాగే టమోటా చట్నీ 2 వేసి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆనియన్ టమోటా చట్నీ దీనికి కాంబినేషన్గా చాలా బాగుండిద్ది. ఒకసారి ఇడ్లీలోకి దోశలోకి ట్రై చేయండి. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చి శనగపప్పు 1 స్పూన్, మినపగుళ్ళు 1 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్,
అల్లం తురుము లేకపోతే అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే కూడా బాగుంటుంది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. పైన మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ అలాగే పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలాగ సాల్ట్ పసుపు మనం టమాటా వేసిన వెంటనే వేయడం వలన తొందరగా ఉడుకుతాయి. టమాటా అలాగే ఆనియన్ తొందరగా ఉడుకుతాయి. ఒకసారి బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మీకు పచ్చిమిర్చి ఎంత కావాలి అనుకుంటే అంత పచ్చిమిర్చి వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు, నేను తక్కువ వేసాను. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే మనకి టమోటాలు అనేవి సాఫ్ట్గా అయ్యేదాకా మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఎండు కొబ్బరి హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఎండు కొబ్బరి ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న ఆనియన్ టమోటా ఉంటాయి కదా, ఆ ఆనియన్ టమోటా వేసుకొని కొత్తిమీర వేసుకోండి. చేతి నిండా అంటే హ్యాండ్ఫుల్ కొత్తిమీర వేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేయకుండానే ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగా ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి తాలింపు వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. మనము పేపర్ దోశ, బన్ దోశ, చట్నీ చేసే లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇడ్లీ చూపిస్తున్నాను చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో ఇడ్లీలు, మల్లె పువ్వులాగా ఉన్నాయి కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. చూపిస్తాను చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ ఇడ్లీలోకి చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుండిద్ది. మనం నార్మల్గా చేసుకునే చట్నీ కాకుండా ఈ చట్నీ ఒకసారి బ్రేక్ఫాస్ట్కి చేసి ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఒకసారి ఈ పిండి రెడీ చేసుకోండి. ఒక్కసారి చేసుకుంటే హాయిగా ఒకే ఒక పిండితో మనం 3 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒకే ఒక పిండితో సాఫ్ట్ ఇడ్లీ, క్రిస్పీ దోశ బియ్యం లేకుండా సజ్జలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ 1 కప్పు సజ్జలను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసేసి ఒక 4-5 గంటల పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 పావు కప్పు మినపగుళ్ళు వేసుకొని మెంతులు 1 స్పూన్ వేసుకొని 1-2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. నానబెట్టుకున్న సజ్జలు అలాగే మినపగుళ్ళు మిక్సీలో వేసేటప్పుడు 1 పావు కప్పు మిగిలిపోయిన అన్నం వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. 1 పావు కప్పు మిగిలిపోయిన అన్నం వేసుకొని నానబెట్టుకున్న సజ్జలు అలాగే మినపగుళ్ళు వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇప్పుడు ఈ ఫైన్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 8 గంటలు లేకపోతే నైట్ అంతా పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఒక్క పిండితో క్రిస్పీ దోశ, సాఫ్ట్ ఇడ్లీ చూపిస్తాను. పిండి చూడండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఈ ఫెర్మెంట్ అయిన పిండిని ఒకసారి కలుపుకోండి. ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అనేది ఇలాగ గ్రీస్ చేసుకోండి. ఆయిల్ ఇలాగ గ్రీస్ చేసేటప్పుడే నేను ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేశాను హై ఫ్లేమ్లో. ఇడ్లీ స్టాండ్లో వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, అప్పుడు ఇడ్లీ ప్లేట్స్లో ఇలాగ పిండి వేయండి. ఇలాగా మనం పిండి వేసే లోపల ఇడ్లీ స్టాండ్లో వాటర్ బాగా బాయిల్ అవుతాయి. అప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి సాఫ్ట్ ఇడ్లీ రెడీ అవుతుంది. ఈ 5 నిమిషాలలో క్రిస్పీ దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అసలు పెనం అనేది హీట్ చేయకూడదు. పెనం అనేది హీట్ చేయకుండా కొంచెం హీట్ అయిన తర్వాత పిండి వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
అంచులకి అలాగే మధ్యలో కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి క్రిస్పీ దోశ అనేది రెడీ అవుతుంది. రెండో దోశ వేసేటప్పుడు కొంచెం వాటర్ ఇలాగా స్ప్రింకిల్ చేసేసి ఒక టిష్యూ పేపర్ లేకపోతే ఒక క్లాత్తో తుడిచి మళ్ళీ మనం రెడీ చేసుకున్న పిండి వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కొంచెం ఆయిల్ అంచులకి వేసేసి ఇలాగ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి క్రిస్పీ దోశ అనేది రెడీ అవుతుంది. దోశలు అయితే రెడీ అయిపోయాయి కదా, ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తాను. చూడండి సాఫ్ట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, అలాగే క్రిస్పీ దోశ కూడా రెడీ అయిపోయింది. పుదీనాతో ఒక స్పెషల్ మసాలాతో చట్నీ చేశాను. ఆ చట్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చూసాగా పీసీఓఎస్, పీసీఓడి అలాగే డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ కూడా తినగలిగేలాగా బియ్యం లేకుండా సజ్జలతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. రాగులతో ఒకటే పిండితో 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉండిద్ది, దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. ముందుగా ఈ పిండి కోసం నేను 1 కప్పు ఇడ్లీ బియ్యం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే ఇడ్లీ బియ్యం తీసుకున్నాను అదే కప్పుతో 3 కప్పుల రాగులు తీసుకుంటున్నాను. ఇలాగ 3 కప్పుల రాగులు తీసుకొని మెంతులు 1 స్పూన్ వేసుకొని ఒక 3-4 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక 3-4 గంటల పాటు పక్కన పెట్టండి. 3-4 గంటల తర్వాత అటుకులు 1 కప్పు తీసుకొని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ అటుకులు మునిగేదాకా నీళ్ళు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత రాగులలో ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళు మొత్తం వంపేసి ఇలాగ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అటుకులు నానబెట్టాం కదా, ఆ అటుకులు కూడా నీళ్ళతో సహా వేసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఫైన్ పేస్ట్గా చేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ కూడా వేసి నైట్ అంతా పక్కన పెట్టండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి బాగా పులిసింది కదా, ఈ పులిసిన పిండిని ఒకసారి కలపండి. మరీ ఎక్కువ కలపద్దు, కొంచెం కలపండి. ఒకసారి కలుపుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలపండి. మీకు ఇడ్లీ అనేది ఎప్పుడైనా సరే తొందరగా ఉడకాలి అంటే మనం ప్లేట్స్కి ఇలాగా ఆయిల్ అప్లై చేస్తాం కదా, అప్పుడే ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేసి ఈ పని చేసుకోండి. మనం ప్లేట్కి ఆయిల్ పెట్టేసి ఇలాగ బ్యాటర్ పెట్టేసే లోపల ఇడ్లీ స్టాండ్లో వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు మనకి ఇడ్లీ అనేది తొందరగా ఉడుకుతుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నాను కదా, ఆల్రెడీ నేను ఇడ్లీ స్టాండ్లో వాటర్ పెట్టేసాను. వాటర్ అయితే బాగా బాయిల్ అయిపోయాయి. ఈ ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా కుక్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ కోసం సేమ్ పిండిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని దోశ పిండిలాగా కొంచెం జాగ్రత్త చేసుకోండి. మనం మామూలు దోశ పిండి అయితే ఎలా ఉంటుందో అలాగే మామూలు దోశ పిండిలాగా చేసుకొని పెనం అనేది మరీ ఎక్కువ హీట్ చేయకుండా కొంచెం హీట్ అయిన దోశ పెనం మీద ఇలాగ దోశలాగా వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలాగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. దోశలు వేసే లోపల ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇడ్లీ కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఒకటే పిండితో అటు సాఫ్ట్ ఇడ్లీ అలాగే దోశలు కూడా రెడీ అయిపోయాయి. కొంత పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళు ఇడ్లీ చేస్తే దోశ కావాలి అంటారు, దోశ చేస్తే ఇడ్లీ కావాలి అంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ స్పెషల్ వీడియో. ఒకటే పిండితో హాయిగా 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీలు చేసుకొని ఏం చక్కగా తినొచ్చు. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.